సో ఇప్పుడు నేను ఎస్ఏపికి వెళ్తానండి. నా యూజర్ ఐడితో S4H. ఓకే, ఇక్కడ నుంచి మీరు SPO ద్వారా వెళ్ళొచ్చు. నేను డైరెక్ట్లీ షార్ట్కట్ SIMG యూస్ చేస్తానండి. ఇంప్లిమెంటేషన్ గైడ్ డైరెక్ట్లీ ఇక్కడ వెళ్తాను. ఇక్కడ వెళ్ళేసి మీరు ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చూడొచ్చు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఎక్స్పాండ్ చేసేసి డెఫినేషన్ ముందు మనము డెఫినేషన్స్ చేసేసుకుందామండి. ఫినాన్షియల్ అకౌంటింగ్లో నేను ఒక కంపెనీని క్రియేట్ చేస్తాను. ఫినాన్షియల్ అకౌంటింగ్లో నేను ఒక కంపెనీని మనకున్న మాదిరిగా ఒక టీ 100 అనే ఒక కంపెనీని నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నానండి. నేను ఏ కంపెనీ పేరు ఇవ్వట్లేదు, జస్ట్ T100 అని. అది టాటా అవ్వచ్చు, బెస్ట్ అవ్వచ్చు, మహీంద్రా ట్రాక్టర్స్ అవ్వచ్చు, మీ ఇష్ట ప్రకారం LG ఎలక్ట్రానిక్స్ అని మీకు నచ్చిన కంపెనీ మీరు క్రియేట్ చేసుకోండి. చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కంపెనీ లెవెల్లో మీకు బ్యాలెన్స్ షీట్ కానీ P&L కానీ ఏది జనరేట్ అవ్వదండి. కానీ గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ ప్రకారము ఏమంటారంటే ప్రతి కంపెనీ కోడ్కి ఒక కంపెనీ ఉండాలి అంటది. నేను ఇక్కడ కంపెనీ నేమ్ ఇచ్చేస్తాను అంటే T100 కంపెనీ అని. మీరు ఏమి ఇవ్వనండి, ఇది 6 డిజిట్ కోడ్. నేను జస్ట్ 4 డిజిట్సే వాడుకుంటున్నాను నాకు. ఓకే, T100 కంపెనీ. ఇక్కడ సిటీ నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి బెంగళూరు అని ఇచ్చేస్తాను. ఇండియా, లాంగ్వేజ్కి EN, కరెన్సీ INR అని ఇచ్చేస్తానండి. సో ఐఎమ్ గివింగ్ సర్టెన్ డిస్క్రిప్షన్స్ హియర్. నేను ఇక్కడ కావాలంటే నేను ఇక్కడ ఈకో స్పేస్ బెలన్ అని ఒకటి ఇచ్చేస్తానండి. సేవ్. మనం ఒక కొత్త రిక్వెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఐ విల్ క్రియేట్ T100 ఎంటర్ప్రైజ్ ఆర్గ్ సెట్టింగ్స్ క్రియేట్ చేసుకున్నాను. సేవ్ అనేసినండి. డన్. ఇప్పుడు మనము T100 అయ్యింది. T100లో మనం నెక్స్ట్ వచ్చేసి మనము కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకుంటాము. కంపెనీ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంపెనీ కోడ్లో ఎడిట్ కంపెనీ కోడ్ డేటా. ఓకే, న్యూ ఎంట్రీస్. కంపెనీ కోడ్ నేను T100 అనే ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాను. T100 కంపెనీ కోడ్. ఓకే, బెంగళూరు. ఓకే, ఇండియా, కరెన్సీ INR. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కరెన్సీస్ అనేది ఒకే లీగల్ ఎంట్రీ మన బ్యాలెన్స్ షీట్ పర్పసెస్కి మల్టిపుల్ కరెన్సీస్ ఇచ్చుకోవచ్చు. అదే నెంబర్స్ మీకు ఇండియన్ కరెన్సీలో కూడా చూపిస్తుంది. ఒకవేళ మీకు మీ కంపెనీ వచ్చేసి US కంపెనీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ US అనుకోండి, యూఎస్లో ఉంది వాళ్ళకి, యూకేలో వచ్చేసి ఒక లీగల్ ఎంటిటీ ఉంది. యూకే పరంగా లీగల్ ఎంటిటీ ఏమవుతుంది, GBP, గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ అవుతుందండి. తర్వాత ఇండియాలో కూడా వాళ్ళకు ఉంది, జర్మనీలో కూడా ఉంది. జర్మనీలో వాళ్ళ కంపెనీ కోడ్ కరెన్సీ ఏముంటుంది, ఆయిరో ఉంటుంది, యూరో అంటాం కదా, యూరో, USD. వీటన్నిటికీ కలిపి ఒక గ్రూప్ కరెన్సీ. ఒకవేళ నేను గ్రూప్ పరంగా నేను రిపోర్ట్స్ చూసుకోవాలి అంటే దాన్ని మనము గ్రూప్ కరెన్సీ కింద మనం చూసుకుంటాము. అలా కాకుండా ఇంకా మనకి ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అనేవి కూడా ఉందండి. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో నేను చూశాను, వాళ్ళ కంట్రీ కరెన్సీ పైన ఎక్కువ నమ్మకం ఉండదు. ఇది నైజీరియానా ఏదో ఒక కంట్రీ అండి, సడన్గా కరెన్సీ చాలా డ్రాప్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఓకే మన వాల్యుయేషన్స్ అన్నీ కూడా మనము వేరే కరెన్సీస్లో ఇద్దాము అని కూడా ఉంటుందండి. సో మీ యొక్క నంబర్స్ని మీరు మల్టిపుల్ కరెన్సీస్లో చూసుకోవచ్చు. మీ బ్యాలెన్స్ షీట్ని కానీ P&L కానీ ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా మల్టిపుల్ కరెన్సీస్లో చూసుకోవచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, ఇండెక్స్ కరెన్సీ, గ్లోబల్ కంపెనీ కోడ్ కరెన్సీ, ఇలా మీరు మల్టిపుల్ కరెన్సీస్ ఇచ్చుకోవచ్చు. సో కరెన్సీ యొక్క ప్రాధాన్యత చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక ఇష్యూ వచ్చేసేసి 7-8 డేస్ పట్టిందండి. ఫినెస్సీ లెడ్జర్ అనే ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది, అక్కడ నేను చెప్తాను. దాదాపు నాకు చాలా టైం పోయింది ఆ కరెన్సీ సెట్టింగ్స్ ఫిక్స్ చేయడానికి. చాలా కొన్ని ఇష్యూస్ అలా ఉండింది. సో లాంగ్వేజ్ వచ్చేసి నేను ఇక్కడ EN అని ఇస్తున్నానండి. సో మనం ఏమి ఇచ్చాము, కంపెనీ కోడ్ T100, డిస్క్రిప్షన్ ఇచ్చాము, బెంగళూరు, INR, EN అని ఇచ్చేస్తానండి. సో ఈ బాక్స్లో మీరు ఇక్కడ ఏం చేయండి, రీజియన్ ఇవ్వండి. మిగతాది ఇచ్చారో లేదో పర్వాలేదు. ఇండియా, ఇక్కడ రీజియన్ వచ్చేసి కర్ణాటక కోడ్ వచ్చేసి 10 అండి. నేను 10 అనేది చేసుకుంటానండి. ఫెయిర్ ఎనఫ్.
సో ఇంగ్లీష్ అని సెలెక్ట్ అవుతుంది. మీరు కావాలంటే మళ్ళీ ఇక్కడ కంపెనీ ఇచ్చుకోవచ్చు, సెర్చ్ టర్మ్ ఇచ్చుకోవచ్చు. అవన్నీ మనం వెళ్ళట్లేదు. మన క్లాస్ వచ్చేసి ప్రోడక్ట్ కాస్టింగ్ కాబట్టి వీ విల్ ఫోకస్ ఆన్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రోడక్ట్ కాస్టింగ్ అండి. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ కంపెనీ కోడ్, ఐ హ్యావ్ సేవ్డ్ ఇట్ అండి. సో డన్, ఇట్స్ ఆల్రెడీ సేవ్డ్. సో మీ రిక్వెస్ట్లో అడుగుతుంది. సో ఐఎమ్ సేవింగ్ ఇట్ ఇన్ T100 ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్. సేవ్, ఐ గో బ్యాక్. సో ఇక్కడ నేను మీరు చూడొచ్చు T100 ఉందండి, T100. సో నేను ఇంకో కంపెనీ కోడ్, ఇంకో లీగల్ ఎంటిటీ కూడా చేస్తానండి, T200 అని. అది ఇప్పుడు వాడను. దీన్ని మనము ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేస్తానండి. సో దీన్నే కాపీ చేసేసుకొని T200 అంటాను. T200 కంపెనీ కోడ్, ఇది T200 కంపెనీ కోడ్. ఇక్కడ ఇన్సర్ట్ బటన్ దీంట్లో ఉంటుందన్న ల్యాప్టాప్లో. ఓకే ఓకే, ఐ హ్యావ్ టు డూ ఫంక్షన్ ఇన్సర్ట్. ఓకే, T200 కంపెనీ కోడ్. ఓకే, ఇది నేను ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేశానండి. కుప్పం ఆయన ఆంధ్రప్రదేశ్ 01. ఇలా నేను 2 కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాను. మీరు ఒకటే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ 2 కంపెనీ కోడ్ ఎందుకంటే తర్వాత నాకు సినారియోకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను ఇంకో కంపెనీ కోడ్ చేసేసుకున్నానండి. లేదా ఒకటే కంపెనీ కోడ్ చేసుకుని తర్వాత కూడా మీరు కాపీ చేసుకోవచ్చు. అన్ని సెట్టింగ్స్ కాపీ అయిపోతుంది. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు అండి. సో లెట్ మీ నాట్ క్రియేట్ ఆల్ ఆఫ్ దమ్. నేను ఒకటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసేస్తాను, పర్వాలేదు. లెట్ మీ గో బ్యాక్, నో అంటాను. సో ఇఫ్ ఐ గో, ఒకటే క్రియేట్ చేశాను. తర్వాత వచ్చేసి నేను మీకు ఎప్పుడైతే సెకండ్ కంపెనీ కోడ్ నాకు అవసరమో అప్పుడు నేను మొత్తం సెట్టింగ్స్ ఎలా కాపీ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అయితే మనము T100 అనే కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకున్నామండి. ఫెయిర్ ఎనఫ్. కంపెనీ కోడ్ తర్వాత మనం నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద పిపిటి, వీ హ్యావ్ టు అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో మీరు అసైన్మెంట్ని కూడా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ అసైన్మెంట్, ఫినాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీలో కొంచెం కిందికి వచ్చేసేసి పొజిషన్లో వెళ్ళేసి మీరు సెర్చ్ చేయండి మీ యొక్క కంపెనీ కోడ్ని, T100ని ఏ కంపెనీకి అసైన్ చేస్తున్నాం. మనం క్రియేట్ చేసుకున్న T100 మీరు ఇక్కడ సెర్చ్ హెల్ప్లో కూడా వెతుక్కోవచ్చండి. దీన్ని సెర్చ్ హెల్ప్ అంటారు. నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా ఎంటర్ చేసేదండి. సో దాట్ వే T100 అనే కంపెనీ కోడ్ని T100 అనే కంపెనీకి మనం అసైన్ చేస్తామండి. ఈ కంపెనీ ఒక పర్పస్ ఒక విధంగా ఉండింది, ఇప్పుడు మారిపోయిందండి. S/4HANA వచ్చేసి గ్రూప్ రిపోర్టింగ్ అనేది వచ్చేసిన తర్వాత కొంచెం దీని యొక్క డెఫినేషన్ మారింది. బట్ లెట్ us నాట్ ఫోకస్ ఆన్ దట్ వన్. కంపెనీ జస్ట్ నామమాత్రానికే, కానీ మ్యాండేటరీ అంతే. మీరు గుర్తుపెట్టుకోండి. కంపెనీ పరంగా మీరు మీ యొక్క ప్రాజెక్ట్స్ చేసేది ఏమీ ఉండదు. మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, ఎవరైతే FIలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందో మీకు తెలిసి ఉండొచ్చండి. సో దిస్ సెట్టింగ్ ఈస్ ఓవర్. నౌ మనం నెక్స్ట్ సెట్టింగ్స్ చూస్తే లాజిస్టిక్ సెట్టింగ్స్లో వెళ్దామండి. క్రియేట్ ప్లాంట్, క్రియేట్ డివిజన్ అనేది క్రియేట్ చేద్దామండి. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అయిపోయింది, ఫెయిర్ ఎనఫ్. ఐ విల్ గో టు లాజిస్టిక్స్ జనరల్. ప్లాంట్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో ప్లాంట్ మీరు చూసుకున్నారంటే, నేను ఒక ప్లాంట్ మనం ఏమనుకున్నాం, T101 ప్లాంట్ క్రియేట్ చేద్దాము. T101 ప్లాంట్ క్రియేట్ చేస్తున్నాను. సారీ, ఇక్కడ లేదు, T101 అనేది లేదు. న్యూ ఎంట్రీస్లో వెళ్ళేసి T101 ప్లాంట్. ఓకే, ఇది ఎక్కడుంది? బహుశా ఇది మనము హోస్కోటేలో అనుకున్నామండి, హోస్కోటే. ఓకే, ఇది సిటీ కోడ్ ఇక్కడ ఏమీ వేయకండి. ఇక్కడ మీరు ఫ్యాక్టరీ క్యాలెండర్ మాత్రం ఇవ్వండి. స్టాండర్డ్ 01 అని ఉంటుంది. ఇండియా స్టాండర్డ్ అని కూడా IN అని కూడా ఉంటుంది. ఫైండ్ చేసుకోండి. IN ఇస్తే ఇండియా క్యాలెండర్. ఓకే, ఈ బటన్ ఇక్కడ ఉంది చూడండి, అడ్రస్. దీన్ని క్లిక్ చేయండి. ఇది కంపల్సరీ చేయాలి మీ GST కానీ చాలా ఇంపార్టెంట్ ఇది.
నా లీగల్ ఎంటిటీ బెంగళూరులో నా లీగల్ ఎంటిటీ కంపెనీ ఉన్నా కూడా నేను ప్లాంట్ మైసూర్లో కూడా ప్లాంట్ పెట్టుకోవచ్చు, చెన్నైలో కూడా నేను ప్లాంట్ పెట్టుకోవచ్చు. కానీ లీగల్ ఎంటిటీ పరంగా నాది బెంగళూరు ఒకటే లీగల్ ఎంటిటీ, బట్ ఐ కెన్ హ్యావ్ మల్టిపుల్ ప్లాంట్స్. సో నేను ఇక్కడ ఒక ప్లాంట్ ఇక్కడ 101 అనేది ఇక్కడ ప్లాంట్ క్రియేట్ చేస్తున్నాను హోస్కోటేలో. కంట్రీ వచ్చేసి ఐఎన్, రీజన్ వచ్చేసి 10. సరేనా, హోస్కోటే ప్లాంట్. వేరేమి ఇవ్వక్కర్లేదు, జస్ట్ సేవ్ చేసేసుకోండి. కౌంటీ కోడ్, సిటీ కోడ్, సేవ్. ఇక్కడ ఇంగ్లీష్, ఇండియన్. ఓకే, మీరు డిస్క్రిప్షన్ ఇచ్చేసారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, సేవ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో ప్లాంట్ క్రియేట్ చేసుకుంటాను. గో బ్యాక్, దీన్నే కాపీ చేసుకోవచ్చు మనం. కాపీ చేసుకొని T102 నా ఇంకో ప్లాంట్ నేను కుప్పంలో పెడతాను. కుప్పం రీజియన్ మారాలి కాబట్టి ఇక్కడ వెళ్ళేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి 01 సెలెక్ట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ కంపల్సరీ ఈ సెట్టింగ్ చాలా అవసరం మీకు. నేను ఇంకో ప్లాంట్ క్రియేట్ చేసుకుంటాను. కాపీ. ఓకే, T103 దీన్ని నేను హైదరాబాద్ ప్లాంట్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేస్తే మీరు హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ రీజియన్కి కోడ్ ఆల్రెడీ అతను ఇచ్చినారండి 36. సో యూ కెన్ గో టు 36 అండ్ సెలెక్ట్ తెలంగాణ. అలా నేను 3 ప్లాంట్స్ క్రియేట్ చేసుకున్నాను. యూ కెన్ క్రియేట్ మోర్ ప్లాంట్స్, మీ ఇష్టం అండి. మీకు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్న ప్రకారం మీరు చేసుకోవచ్చు. సేవ్. తర్వాత మనం అనుకున్నది డివిజన్ అండి. లెట్స్ గో టు డివిజన్. ఓకే, డిఫైన్ డివిజన్. నేను ఆల్రెడీ కొన్ని డివిజన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. సారీ, K1 ఇవి నా డివిజన్ అండి. K1 అనేది ఫార్మ్ ట్రాక్టర్స్, K2 అనేది ఫార్మ్ మిషన్స్ అని 2 డివిజన్స్ క్రియేట్ చేసుకున్నాను. మనం ప్రాక్టీస్ పర్పస్ గురించి అనవసరంగా డివిజన్స్ క్రియేట్ చేయక్కర్లేదు. జస్ట్ ఈ 2 ఫీల్డ్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేస్తారు. నేను అన్నెసరీ డేటా ఎందుకు అని చెప్పేసి నేను K1 K2 ప్రతిసారి వాడతానండి. ఒకవేళ మీరు డిఫైన్ చేయాలంటే న్యూ ఎంట్రీస్కి వెళ్ళేసి ఒక కోడ్ ఇచ్చేసేయండి, 2 డిజిట్ కోడ్, డిస్క్రిప్షన్ ఇచ్చేయండి అంతేనండి. బట్ అదర్వైజ్ ఐ డోంట్ క్రియేట్ ఎ డివిజన్. ఆల్రెడీ ఉంది ఫార్మ్ ట్రాక్టర్స్, ఫార్మ్ మిషన్స్ అని. ఐ విల్ మేక్ యూజ్ ఆఫ్ ద సేమ్ థింగ్ అండి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రియేట్ అగైన్. జస్ట్ K1 K2 ఎగ్జిస్టింగ్ వన్ మీరు వాడుకోవచ్చు. నౌ నెక్స్ట్ స్టెప్ వచ్చేసేది మనం చూసుకున్నట్టయితే లాజిస్టిక్స్లోనే మనము ప్లాంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సో ఇఫ్ ఐ గో హియర్, అసైన్ ప్లాంట్ టు కంపెనీ కోడ్, న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్ వచ్చేసి T100, ప్లాంట్ వచ్చేసి T101, రైట్. మళ్ళీ T100 అదే కంపెనీకి T102, సారీ T100, T1023 ఈ 3 ప్లాన్స్ నేను అసైన్ చేసుకున్నాను అండి. సేవ్ చేస్తాను. సో నెక్స్ట్ స్టెప్ వీ హ్యావ్ అసైన్డ్ ప్లాంట్ టు కంపెనీ కోడ్. ఈ స్టెప్ అయిపోయిందండి. నౌ లెట్స్ గో బ్యాక్. తర్వాత వచ్చేసి హెచ్డి సెట్టింగ్స్లో మీరు చూసారంటే క్రియేట్ సేల్స్ ఆర్గనైజేషన్, క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, మెయింటైన్ షిప్పింగ్ పాయింట్, రైట్. లెట్స్ గో బ్యాక్. ఓకే, సో నా లాజిస్టిక్స్ జనరల్ అయిపోయింది. నౌ ఐ హ్యావ్ టు హియర్ ఆల్సో లాజిస్టిక్స్ జనరల్ సెట్టింగ్స్ అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్. సో ఐ క్లిక్ హియర్ డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్. అంతకన్నా ముందు ఒకవేళ మీకు షార్ట్కట్కి ట్రాన్సాక్షన్ కోడ్ తెలుసుకోవాలంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో వెళ్ళండి, డిస్ప్లేకి అనండి, ఐఎంజీ యాక్టివిటీ అనండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ 4 డిజిట్స్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా కుట్టినా కూడా మీరు వచ్చేయచ్చండి. OVXY అనే ట్రాన్సాక్షన్ కోడ్లో ఇచ్చినా మీకు వచ్చేస్తారు. సో లెట్స్ గో టు చెక్ సేల్స్ ఆర్గనైజేషన్, డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్. ఇది కూడా జస్ట్ ఒక 4 డిజిట్ కోడ్ అండి. న్యూ ఎంట్రీస్ T100 సేల్స్ ఆర్గనైజేషన్, సేవ్. T100 వచ్చేసి నేను IN
ఇండియాలో. దెన్ రీజియన్ వచ్చేసేసి కర్ణాటక కాబట్టి 10 సేల్స్ ఆర్గనైజేషన్. సేల్స్ ఆర్గనైజేషన్ పూర్తి విక్రయానికి రెస్పాన్సిబుల్ అయి ఉంటుంది. T100 అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ వన్ మోర్ T200. సేల్స్ ఫర్ ముంబై అని ఇస్తానండి. సేల్స్ ఫర్ ముంబై. ఓకే, మహారాష్ట్రది చూసారంటే మహారాష్ట్ర ఇక్కడ ఉంది, ఇక్కడ 13 కోడ్. డన్ డన్ సేవ్. సో నౌ ఐ హ్యావ్ క్రియేటెడ్ సేల్స్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ మనం చేయాల్సింది డిస్ట్రిబ్యూషన్ ఛానల్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ చూడండి, నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. రీటైల్ సేల్స్, ఆన్లైన్ ఈకామ్ సేల్స్ని నేను ఆన్లైన్ సేల్స్ అంటాను ఫర్ ద కన్వీనియన్స్ పర్పస్. జస్ట్ ఒక డిస్క్రిప్షన్ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, న్యూ ఎంట్రీస్ ద్వారా ఇవ్వచ్చు. నేను మళ్ళీ క్రియేట్ చేయనండి, అదే వాడుకున్నాము. మీతో కూడా అదే రిక్వెస్ట్. ఒకవేళ ఇదే సర్వర్ మీరు వాడుతున్నారంటే ప్లీజ్ డు నాట్ క్రియేట్ అన్నెసర్లీ. దీనివల్ల మనకి ఏం పెద్ద లాభం లేదు, ఓన్లీ అసైన్మెంట్ చేసుకుంటాం అంతే. K3 డీలర్ సేల్స్ ఇలా 3 ఇచ్చాను, అంత సరిపోతుందండి. మన ప్రాక్టీస్ పర్పస్కి మనకు ఒకటో రెండో ఉంటే సరిపోతుందండి. మెయిన్ మనది ప్రోడక్ట్ కాస్టింగ్ కదండి ఫోకస్. సో సేవ్డ్. ఓకే, డన్. ఇప్పుడు మనకి ఇవి రెండు అయ్యింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, మెయింటైన్ షిప్పింగ్ పాయింట్ అండ్ దెన్ స్టార్ట్స్ అసైన్మెంట్. మెయింటైన్ షిప్పింగ్ పాయింట్ వచ్చేసేసి మీకు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉండదు, లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్లో ఉంటుంది. డిఫైన్ షిప్పింగ్ పాయింట్లో నేను చేసుకున్నది టీ కాబట్టి ఇదే ఇస్తానండి. K11 ఇచ్చి మన మాదిరిగా T11 అని ఇచ్చేస్తాను. T11 షిప్పింగ్ పాయింట్. ఇది వచ్చేసి హోస్కోటే, మీకు గుర్తుంటే హోస్కోటే ప్లాంట్కి అసైన్ చేశాను. మిగతా ఏమీ అక్కర్లేదు. ఐఎన్ అంటే సేవ్, ఎంటర్. ఓకే, రీజన్ వచ్చేసి కర్ణాటక. మళ్ళీ రీజన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత T12 అనుకుంటా అండి. T12 వచ్చేసి మనము కుప్పం అని క్రియేట్ చేసుకున్నాం కదండి. ఫెయిర్ ఎనఫ్. T12A కుప్పం. ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. ఇండియా. మీరు కాపీ చేసినా కూడా చూడండి, ఇట్ ఈస్ నాట్ కాపీయింగ్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. ఇది 01. ఓకే, తర్వాత T13 వచ్చేసి మన హైదరాబాద్ ప్లాంట్గా మనం చేసుకున్నాము. హైదరాబాద్ ప్లాంట్లో మీరు ఒకటే ప్లాంట్ చేయొచ్చు అండి, కానీ మళ్ళీ మనకి అవసరమవుతుందని నేను ముందే చేసి పెట్టుకుంటున్నానండి. T13A నాకు తెలిసి ఇది హైదరాబాద్ ప్లాంట్కి అసైన్ చేస్తాను కాబట్టి హైదరాబాద్. ఐఎన్ తెలంగాణ రీజియన్ వచ్చేసి 36. ఓకే, హైదరాబాద్ డి వస్తుందా, లిమిటేషన్ ఉందండి, ఓన్లీ 20 డిజిట్స్ అనుకుంటాను. హైదరాబాద్. ఓకే, డన్. 3 ప్లాన్స్ డిఫైన్ చేశానండి. తర్వాత నెక్స్ట్ చూడండి ఇంకేముంది. ఆఫ్టర్ షిప్పింగ్ పాయింట్ అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. మొత్తం అసైన్మెంట్స్కి వెళ్తున్నామండి. అసైన్మెంట్ కన్నా ముందు లెట్స్ ఫాలో ద సేమ్ ఆర్డర్. సేల్స్ ఆర్గనైజేషన్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీ సేల్స్ ఆర్గనైజేషన్ ఉంది, మీ కంపెనీ కోడ్కి అసైన్ చేసేయండి. T100. నేను T200 క్రియేట్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు అసైన్ చేయలేను, తర్వాత వచ్చి నేను అసైన్ చేసుకుంటానండి. సేవ్. అది ఇక్కడ కంపల్సరీగా అడుగుతుంది కాబట్టి ఈ సేల్స్ ఆర్గనైజేషన్ని నేను కొంచెం డిలీట్ చేయాల్సి వస్తుంది. లెట్ మీ గో బ్యాక్. ఓకే, అసైన్ అయిపోయింది, విచ్ ఇస్ గుడ్. T100 అనేది
అసైన్ T100 కంపెనీ కోడ్కి నేను అసైన్ చేశాను. సేల్స్ ఆర్గనైజేషన్ ఈజ్ నౌ అసైన్ టు కంపెనీ కోడ్. ఓకే. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని సేల్స్ ఆర్గనైజేషన్కి అసైన్ చేయాలి. అసైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్. సో యూ హ్యావ్ యువర్ సేల్స్ ఆర్గనైజేషన్ T100. నేను ఏం చేశాను, న్యూ ఎంట్రీస్ T100కి K1, అదే T100కి K2, T100కి K3. ఇలా 3 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, నేను ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ని వాడుకుంటున్నాను. సేవ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా అసైన్ చేసామండి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్. అసైన్ డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్. యూ కెన్ అసైన్ డివిజన్, న్యూ ఎంట్రీస్, నా T100 డివిజన్ K1, T100 డివిజన్ K2. మీ డివిజన్స్ని మీరు మీ సేల్స్ ఆర్గనైజేషన్కి మీరు అసైన్ చేసేసారు. ఓకే. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, సెటప్ సేల్స్ ఏరియా. నేను మీకు ఆర్గ్ స్ట్రక్చర్లో చూపించాను. సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ కలిపి సేల్స్ ఏరియా అవుతుందండి. కస్టమర్ని మీరు సేల్స్ ఏరియా లెవెల్లో డిఫైన్ చేసుకుంటారు. న్యూ ఏరియా, మీరు కావాలంటే ఒక ఎక్సెల్ కూడా తీసుకోవచ్చు. T100 K1 T100 K1 K2 2 డివిజన్స్ ఉంది కదండి. ఇలా కాకుండా మీకు కావాలంటే ఎక్సెల్లో కూడా వెళ్తాము. ఎక్సెల్లో ఏదైనా ఉంటే సో T100కి K2 K1 K2 మెసేజ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి K3. సో లెట్ మీ కాపీ దిస్. ఎంటర్. ఓకే, ఇక్కడ K1 అని ఇవ్వలేదా నేను? ఇచ్చాను, ఎందుకు కాపీ కాలేదు? మేబీ బ్లాంక్ ఉంది కాబట్టి. ఓకే, K1. సో ఇక్కడ K2 కదా, K2 ఇది K2 K3 డిస్ట్రిబ్యూషన్ ఛానల్, K1 K3 డిస్ట్రిబ్యూషన్ ఛానల్, K2. ఓకే, ఇలా మీరు సేల్స్ ఏరియాని డిఫైన్ చేసుకుంటున్నారండి. సో వీ హ్యావ్ డిఫైన్ ద సేల్స్ ఏరియా. చూసుకోండి, T100కి సేల్స్ ఆర్గనైజేషన్కి డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ యొక్క కాంబినేషన్ మనము ఇచ్చి ఉన్నామండి. సో సేల్స్ ఏరియా ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ స్టెప్ ఏముంది, సేల్స్ ఏరియా అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గ్, డివిజన్ టు సేల్స్ ఆర్గ్, సెటప్ సేల్స్ ఏరియా. తర్వాత అసైన్ షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్. ఇది లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్స్లో వస్తుందండి. అసైన్ షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్. అసైన్ షిప్పింగ్, ఇది ఒక్కటి కొంచెం గమనించండి, అంత ఈజీ కాదు. ఇది ఎందుకు ఇలా ఇచ్చాడో నాకు అర్థం కాలేదండి. ఫస్ట్ మనం ప్లాంట్ని చూస్ చేసుకోవాలి, తర్వాత మనం షిప్పింగ్ పాయింట్ని మనము అసైన్ చేసుకోవాలి. డిడ్ వి క్రియేట్ షిప్పింగ్ పాయింట్? యా, వి డిడ్ క్రియేట్ షిప్పింగ్ పాయింట్. ఫస్ట్ మీరు ఫైండ్ చేయండి. ఫైండ్ చేసేసి మీ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోండి. T101 ప్లాంట్ క్రియేట్ చేయలేదా? వీ హ్యావ్ డన్ రైట్. డిడ్ వి నాట్ క్రియేట్ అవర్ ప్లాంట్స్? డెఫినేషన్, ఎంటర్ప్రైజ్, స్ట్రక్చర్, లాజిస్టిక్స్ జనరల్. మన ప్లాంట్ పేరు ఏంటండి? T101 ప్లాంట్ ఉంది కదండి. T101 ప్లాంట్ ఈస్ దేర్. Now let me go to assign shipping point to plant. Control F. T101 PA was. Let me just check.
లెట్స్ జస్ట్ చెక్ రిపీట్ ద స్టెప్స్. మనం లాజిస్టిక్స్ జనరల్లో అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్ చేసుకున్నామో ఒకసారి చెక్ చేద్దామంటే, లేదంటే రాదు. సో లెట్స్ జస్ట్ చెక్ వెదర్ వీ హ్యావ్ అసైన్డ్ ప్లాంట్ టు కంపెనీ కోడ్. పొజిషన్ T1 రా. ఓకే, వీ హ్యావ్ నాట్ అసైన్డ్ ప్లాంట్ టు కంపెనీ కోడ్. ఇక్కడ మీరు చూస్తే T1 101 అనే ప్లాన్ని మీరు అసైన్ చేసుకున్నారు. T101 102 103. ఓకే, అసైన్ బిజినెస్ ఏరియా, అసైన్ ఇవి అవసరం లేదు. సేల్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ సెటప్ సేల్స్ ఏరియా చేసుకున్నారు, ఒకసారి కూడా చూసుకోండి. T100 మీది, అది T100 మనం అసైన్ చేసుకున్నాము. హ్యావ్ ఐ క్రియేటెడ్ షిప్పింగ్ పాయింట్ ఉన్నా లేకపోయినా అక్కడ రావాలి. మెటీరియల్ మేనేజ్మెంట్లో స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది, అది తర్వాత చేసుకోవచ్చు. అసైన్ వేర్ హౌస్, లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్, అసైన్ వేర్ హౌస్ T100. ఓకే, T101. ఓకే, కనిపించట్లేదు. సో వాట్ ఐ విల్ డూ ఇస్, అగైన్ నేను /nలో వెళ్ళేసి మళ్ళీ నేను ఈ టీ కోడ్కి వస్తాను. /SIMG. ఓకే, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్స్, లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్, ప్లాంట్, ఫైండ్ T1. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ హియర్? ఇంకొక స్టెప్ ఉందండి ఇక్కడ. మనం ఫస్ట్ అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్లాంట్ చేసుకున్నాము. బట్ స్టిల్ ఐఎమ్ బిట్ వై దోస్ ప్లాంట్స్ ఆర్ నాట్ కమింగ్. నేను ఒకసారి చూసానండి. సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్లాంట్ మనం చేసుకోవాలి. సో లెట్ మీ జస్ట్ గో టు ఎక్సెల్. సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్లాంట్ T101. సో అదే మాదిరిగా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ 1కి K2 K3 ఫెయిర్ ఎనఫ్. ఇలా వచ్చింది. అగైన్ T102 ప్లాంట్ T103. సో లెట్ మీ గో బ్యాక్ టు SAP. ఓకే, సో మధ్యలో స్పేస్ వదులుతా, కాలం వదులుతా. ఓకే, డైరెక్ట్గా కాపీ చేసుకోవడం, ఇలా చేయడం ఈజీ అండి. ఒక్కొక్కటి ఎంటర్ చేయడం కన్నా ఎక్సెల్లో మీరు కావాల్సిన విధంగా మీరు చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వన్. ఓకే, అసైన్ అయింది. సేవ్. ఓకే, ఇప్పుడు మనము షిప్పింగ్ పాయింట్ని ప్లాంట్కి అసైన్ చేసుకున్నామండి. అదొక స్టెప్ సీక్వెన్స్లో రావాలి. సో ఆ తర్వాత మనము అసైన్ షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్ అని చెప్తే, ఇప్పుడు మీరు ఫైండ్ చేయండి మీ T101 అనే ప్లాంట్ని. T101 మీకు ప్లాంట్ వచ్చింది. చాలా గమనించండి ఎలా చేస్తాను. ఈ T101 ప్లాంట్ని పట్టుకొని మీరు ఇక్కడ అసైన్కి వెళ్తే, ఇక్కడ మీరు వెతికితే మీ T11 మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఆ షిప్పింగ్ పాయింట్ దొరుకుతుందండి. ఒకే ప్లాంట్కి మల్టిపుల్ షిప్పింగ్ పాయింట్ కూడా ఇవ్వచ్చండి. ఇప్పుడు చూడండి, ఇలా క్రియేట్ అయిపోతుంది. T101కి T11, T102కి అసైన్ T12A, T103కి అసైన్ అయ్యేది T13A అసైన్ అయ్యింది. చూసుకోండి ఈ విధంగా. యూ కెన్ చెక్ దిస్. T101 102 103 మనం అసైన్ చేసుకున్నాం. సేవ్. సో ఇక్కడ వరకు మనము ఒకసారి కూడా చెక్ చేసుకుందాము మన సెట్టింగ్స్ అని అయిందా. సేల్స్ ఆర్గనైజేషన్ చేసాము, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ చేసాము, మెయింటైన్ షిప్పింగ్ పాయింట్ చేసాము, సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్ అసైన్ చేసాము, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్, డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్ చేసాము, అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్లాంట్. తర్వాత మీరు ఈ షిప్పింగ్ పాయింట్ని, ఈ సీక్వెన్స్ కొంచెం మార్చండి. సెటప్ సేల్స్ ఏరియా. సో ఆ తర్వాత ఈ స్టెప్ వచ్చిన తర్వాత షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్ అనే సీక్వెన్స్ మార్చుకోండి. ఇప్పుడు మనం మెటీరియల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్లో వెళ్ళి మనం ఆల్రెడీ పర్చేస్ ఆర్గనైజేషన్ చేసి ఉన్నాము.
జస్ట్ చెక్ చేసామండి. లెట్ మీ జస్ట్ చెక్. ఇక్కడ మెయింటైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ అనండి. మెయింటైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టీ చేసుకోలేదు. న్యూ ఎంట్రీస్ T100 పర్చేస్ ఆర్గనైజేషన్. సేవ్. ఓకే, నౌ ఐల్ కమ్ బ్యాక్. వెరీ ఇంపార్టెంట్ స్టోరేజ్ లొకేషన్. మళ్ళీ మీకు మీ గూడ్స్ ఏ స్టోరేజ్ లొకేషన్లో ఉంది, అదే ప్లాంట్లో ఏ స్టోరేజ్ లొకేషన్లో ఉంది, ఇది ప్లాంట్కి అసైన్ అవుతుంది. సో కాబట్టి T101 అనే ప్లాంట్కి నేను ఒక స్టోరేజ్ లొకేషన్ ఇస్తాను. T101 ప్లాంట్ సెలెక్ట్ చేసుకోండి. ప్లాంట్లో మీరు న్యూ ఎంట్రీస్ అనండి. న్యూ ఎంట్రీస్ అనేసి ఇక్కడ T101 అంటే 11A ఇస్తాను. T11A. T11A స్టోరేజ్ లొకేషన్. సో అలానే T11B ఇస్తాను. ఎందుకంటే ఒక స్టోరేజ్ లొకేషన్ నుంచి ఇంకో స్టోరేజ్ లొకేషన్కి గూడ్స్ మూవ్ చేయొచ్చు. మీకు అది చూపించేటప్పుడు యూ విల్ గెట్ టు సీ దట్. T11B. ఓకే, ఇలా నేను 2 స్టోరేజ్ లొకేషన్స్ క్రియేట్ చేసుకున్నానండి ఈ ప్లాంట్ కింద. అగైన్ గో బ్యాక్, క్లిక్. T102 ప్లాంట్కి కూడా క్రియేట్ చేసేసుకుంటాను. T102 న్యూ ఎంట్రీస్. సో లెట్ మీ గో బ్యాక్ టు ఎక్సెల్. ఇది డిలీట్ చేసేస్తాను. T12A స్టోరేజ్ లొకేషన్. సో T12B. T12B స్టోరేజ్ లొకేషన్. తర్వాత నాకు కావాల్సింది T13కి కూడా కావాలి. సో T12ని నేను T13గా మార్చుకుంటాను. T12ని 13గా రిప్లేస్ చేయమంటాను. ఓకే. సో T12లో ఈ 2 స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేస్తాను. డన్. ఎంటర్. సేవ్. Go back. Again come in storage location 103 new entries. T13 కావాలి ఇప్పుడు. T13 సేవ్. ఓకే, స్టోరేజ్ లొకేషన్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ వేరేం అక్కర్లేదండి. డెఫినేషన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు అసైన్మెంట్లో మెటీరియల్స్ మేనేజ్మెంట్కి వెళ్ళేసేసి మెటీరియల్ మేనేజ్మెంట్లో పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. మన పర్చేజ్ ఆర్గనైజేషన్ మనం వెతికితే మన కంపెనీ కోడ్ వచ్చేసి T100. సో ఐ హ్యావ్ ఎంటర్డ్. దెన్ సేవ్. Purchase organization is assigned to company code. Similarly, what is the next step? Assign purchase organization to plant కాంటే కూడా మీరు చేసుకోవచ్చు. చేస్తే చేయండి, లేదన్నా కూడా పర్వాలేదు. ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్, న్యూ ఆర్గనైజేషన్. T100కి ప్లాంట్ వచ్చేసి T101 ఉంది. T100కి ప్లాంట్ T102 కూడా ఉంది. T100కి T103 సేమ్. దీంతో మీ బేసిక్ ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. బేసిక్ ఆర్గ్ స్ట్రక్చర్ అనేది దీంతో కంప్లీట్ అయిపోయింది. లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్ చేసాం కదండి. షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్ అసైన్ చేసేసాము. ఇవన్నీ
ఇవన్నీ సెట్టింగ్స్ మీరు చూసుకోవాలంటే ఒక టీ కోడ్ ఉందండి, /NEC01 అని కొడతానండి, EC01. దీంట్లో మీరు గో టు ఆర్గ్ స్ట్రక్చర్ అంటే నావిగేషన్ వెళ్ళాలండి. మళ్ళీ చూపిస్తాను. అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ది స్క్రీన్. /N ECX స్క్రీన్ నుంచి /NEC01 వచ్చేసేసి మెనూ బార్లో గో టు ఆర్గ్ స్ట్రక్చర్. ఆర్గ్ స్ట్రక్చర్లో నావిగేషన్ వెళ్ళండి. ఓకే అనండి. ఓకే, హియర్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ కంపెనీ కోడ్ T100. అన్సక్సెస్ఫుల్. I don't know why. ఇక్కడ వచ్చింది T001 T100 కంపెనీ కోడ్. T100 కంపెనీ కోడ్లో మీరు చూడొచ్చు కంపెనీ కోడ్, ప్లాంట్ ఏం అసైన్ చేశారు, ప్లాంట్కి ఏం అసైన్ చేశారు, ప్లాంట్ స్టోరేజ్ ఏరియా ఉంది. అగైన్ యూ కెన్ సీ హౌ ప్లాంట్ని మీరు కంపెనీ కోడ్కి అసైన్ చేశారు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏమి ఇచ్చారు, షిప్పింగ్ పాయింట్స్ ఏమి ఇచ్చారు, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటి. దట్ వే యూ కెన్ సీ ఫర్ ఆల్ ద ప్లాంట్స్ ద ఎంటైర్ నావిగేషన్ ట్రీ డయాగ్రామ్ స్ట్రక్చర్లో మీరు చూడొచ్చండి. సో ఇది కోర్ ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్ సెట్టింగ్స్ అండి. నెక్స్ట్ సెట్టింగ్స్లో మనము ఎఫ్ఐకి సంబంధించిన సెట్టింగ్స్ ఏముందో అది మనం చూద్దామండి. ఎఫ్ఐ సెట్టింగ్స్ ఏమేమి ఉంది అనేది మనం చూద్దామండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.